ఫిబ్రవరి 14న జరిగే అధిక జన మహాసంకల్ప సభకు లక్షలాదిగా తరలిరండి. స్థలం బైబిల్ మిషన్ గ్రౌండ్స్, నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా, గుంటూరు. సార్, పెయిన్ అనేది ఎలా డిఫరెన్షియేట్ చేయాలి మోడరేట్ నుండి? సో ఇది సివియారిటీ అనేది ఎలా తెలుస్తుంది జనానికి? ఎగ్జాక్ట్లీ. పెయిన్కి కొలమానం లేదండి. పెయిన్ అనేది సబ్జెక్టివ్ ఫీలింగ్. మీరు నొప్పి ఉందని చెప్తే నొప్పి ఉన్నట్టే, అంతేగాని మీరు నొప్పి ఉందని చెప్తే నేను నొప్పి లేదని చెప్పను కదా. నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. పెయిన్ ఉన్నా కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఏ స్టేజ్ వరకు దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అంటే ఏ స్టేజ్ వరకు వాళ్ళు ఓకే నార్మల్ మెడికేషన్ తీసుకోవాలి లేదా హోమ్ రెమెడీస్ ఫాలో అవ్వాలి, ఏ స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి? ఎగ్జాక్ట్లీ. సో అదే చెప్పారు, సబ్జెక్టివ్ ఫీలింగ్. ఇప్పుడు మీరు పెయిన్ ఉందంటే ఉందంటే మీకు తెలవాలి, నేను నా వల్ల కావట్లేదు నొప్పి, ఇట్ ఈస్ బాదరింగ్ మీ డైలీ అంటే కనుక యూ హ్యావ్ టు కమ్ అండ్ కన్సల్ట్. సో ఎట్లా ఉంటుందంటే ట్రీట్మెంట్ మా స్కేల్స్ ఉంటాయి అన్నట్టు. సపోజ్ అడపదడప నొప్పి వస్తుంది అంటే మీరు ఎవాల్యుయేట్ చేశారు పేషెంట్ని, ఒక డిస్క్ ప్రాబ్లం ఉందనుకుందాం, ఒక మధ్య వయస్కురాలు, ఒక 25 to 30 years మధ్యలో అమ్మాయి. యూజువల్ కామన్గా ఈ ఏజ్లో ఏంటంటే ఐసోలేటెడ్ డిస్క్ డిజనరేషన్స్, అంటే ఒక్క డిస్కే అరిగిపోయి ఉంటుంది వాళ్ళకి. మోస్ట్ కామన్గా నడుములో లాస్ట్ది కానీ లాస్ట్ పైది కానీ. వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే బ్యాక్ పెయిన్ తోటి వస్తారు, కొంతమంది సివియర్గా చెప్తారు, కూర్చునే పరిస్థితి కూడా ఉంది, వాళ్ళు కదులుతూ ఉంటారు అటు ఇటు. దట్ డజంట్ మీన్ దట్ నడవడానికి ఇబ్బంది ఉందని కాదు, ఓన్లీ బ్యాక్ పెయిన్. కానీ బ్యాక్ పెయిన్ కెన్ బి సో సివియర్ దట్ వాళ్ళ డైలీ యాక్టివిటీస్ కూడా చేసుకోలేరు అన్నట్టు. అంటే రోజుకి ఆఫీస్కి వెళ్ళి కూర్చోవాలన్నా కూర్చోలేక రిజైన్ చేసుకోవాలనిపిస్తుంది సార్ అని, అట్లాంటి వాళ్ళకి మాత్రం ట్రీట్మెంట్స్ విల్ బి డిఫరెంట్. కొంతమందికి ఏంటంటే ఇంజెక్షన్స్ సరిపోతాయి, అంటే ఎప్పుడు ఇంజెక్షన్స్ అని ఇస్తాం. కొంతమందికి ఏంటంటే ఇక ఫిజియోథెరపీ ఇవన్నీ దాటిన తర్వాత వాళ్ళకి తగ్గట్లేదంటే యూ హ్యావ్ టు థింక్ అబౌట్ సర్జికల్ ఆప్షన్స్ ఆల్సో. సార్, ఇలా స్పైన్ డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి ఎవరిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం, మేల్స్ ఆర్ ఫీమేల్స్? నాట్ రియల్లీ, అంటే డిఫరెన్షియేట్ చేయలేమమ్మా, ఎవరికైనా ఉండొచ్చు అది, మేల్ ఆర్ ఫీమేల్. మీరు ఎక్కువగా ట్రీట్ చేస్తూ ఉంటారు కదా, సో ఎక్కువ శాతం పర్సెంటేజ్ అనేది ఏమైనా ఉంటుందా లేదా కామన్ అందరిలో? అది వెరీ గుడ్ క్వశ్చన్. అంటే దీన్ని కొంచెం డిస్టెన్స్ తీసుకెళ్లాలంటే ఏ మేల్ పేషెంట్ యూజువల్లీ కమ్స్ విత్ సివియర్ పెయిన్, అంటే వచ్చేస్తాడు నొప్పి ఉందనగానే. ఫీమేల్ మాత్రం రాదు. అంటే మేము చూసాం ఫీమేల్ ఏ స్టేజ్లో వస్తారంటే, లేడీస్ ఇన్ ద సెన్స్ ఆల్మోస్ట్ కాల్లో వీక్నెస్ వచ్చేసి నడవలేని పరిస్థితి, దే కమ్ ఇన్ వీల్ చైర్. ఎందుకంటే 2 reasons. ఒకటి, వాళ్ళకు వాళ్ళే నెగ్లెక్ట్ చేసుకుంటారు, ఏముందిలే నేను ఇంట్లోనే ఐఎమ్ టాకింగ్ అబౌట్ పీపుల్ హూ ఆర్ ఎట్ హోమ్, ఇంట్లోనే ఉంటాను కదా నాకేం అవసరం లే అని. రెండోది, ఇంట్లో ఉన్న వాళ్ళ మేల్ అటెండర్స్ కూడా మేల్ హస్బెండ్ కానీ ఎవరైనా ఏముంది ఇంట్లోనే ఉంటుంది కానీ వాళ్ళు వదిలేస్తారు. చివరికి వచ్చే పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఆ మేల్ పేషెంట్ మాత్రం సపోజ్ ఆయనకే నొప్పి వస్తే ఆయన 2వ రోజే ఉంటాడు నా ముందు, ఫీమేల్ మాత్రం 10 సంవత్సరాల తర్వాత వస్తుంది. దట్స్ అ ఫ్యాక్ట్. ఐ మీన్ నేను వచ్చిన వాళ్ళందరికీ చెప్తాను, వాళ్ళకి ఎప్పుడో 10 ఏళ్ల క్రితమే ఒక డాక్టర్గా సర్జరీ చెప్పుంటారు చేయించుకుంటాం, కానీ చేయించుకోరు. ఎందుకంటే బోత్ సైడ్స్ నెగ్లెక్ట్ ఉంటుంది. ఒకటి అమ్మాయి ద ఫీమేల్ వర్షన్ నెగ్లెక్షన్ ఉంటుంది, ఇంట్లో మేల్ వర్షన్ నెగ్లెక్ట్ కూడా ఉంటుంది అన్నట్టు. సో ఫీమేల్స్కి ఉన్నా కూడా నెగ్లెక్ట్ డెఫినెట్లీ. అంటే వాళ్ళు ఏంటంటే ఇంట్లోనే ఉంటాను కదా, నాకేం అవసరం బయటికి పోవాలి, బట్ దట్ కెన్ బి ఇప్పుడు ఏమి ఉండకపోవచ్చు కానీ డౌన్ ద లైన్ 4-5 years తర్వాత దట్ కాజెస్ ఎ ప్రాబ్లం. సార్, ఇలా పెయిన్ ఎక్కువగా ఉన్నప్పుడు సర్జరీకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా లేకపోతే మెడికేషన్స్ వల్ల తగ్గించే అవకాశం ఉంటుందా? ఇట్ డిపెండ్స్ అండి. అంటే వచ్చిన వాళ్ళందరూ సర్జరీ అవసరం ఉండకపోవచ్చు, కానీ సపోజ్ ఒక పేషెంట్ వచ్చాడు సివియర్ ప్రాబ్లం ఉందంటే నేను ఆయనకి ఆ రోజే సర్జరీ చెప్తాను, నేను మీకు మెడిసిన్తో తగ్గకపోవచ్చు అని చేయించుకోండి. కానీ వచ్చిన వాళ్ళందరికీ అయితే సర్జరీ అవసరం ఉండదు. అంటే ఇన్ ద సెన్స్ నేను ఒక రోజు 30 మందిని చేస్తే దాంట్లో ఆపరేషన్ చెప్పేది ఎంతమంది చెప్తాం, మ్యాక్సిమం చెప్తే 3-4 చెప్తాం. మిగతా వాళ్ళందరూ మెడికల్ మేనేజ్మెంటు లేదా ఫిజికల్ థెరపీ ఆర్ కొంతమందికి ఇంజెక్షన్స్ ఇస్తాం, ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ కానీ రూట్ బ్లాక్స్ అని ఇట్లాంటివి ఉంటాయి, వాటితో కూడా సమస్య సెట్ అయిపోతూ ఉంటుంది. సార్, స్పైన్ సర్జరీస్ అయిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా తర్వాత ఆఫ్టర్ సర్జరీ? స్పైన్ సర్జరీ ఈజ్ లైక్ ఎనీ అదర్ సర్జరీ. కాకపోతే ఒక అపోహ ఉండిపోయింది మన అందరిలో, వెన్నుపూస ఆపరేషన్ చేసుకుంటే ఇంకా పని అయిపోయింది మంది, ఇంకా మనం బెడ్కే బౌండ్ అయిపోతామని. ఇట్స్ నాట్ దట్. ఇన్ఫ్యాక్ట్ అంటే ప్రాబ్లీ ఒక 30 ఏళ్ల క్రితం మాట ఉండొచ్చు, కానీ ఇన్ దిస్ సినారియో వెన్నుపూస ఆపరేషన్ అంటే ఇట్ ఈస్ లైక్ ఎనీ అదర్ సర్జరీ అంతే. ఇప్పుడు ఒక కీలు మార్పిడి సర్జరీ చేసినట్టు ఆర్ దాన్ని ఏమంటారు ఒక హర్నియా సర్జరీ, ఒక ల్యాప్కోలి సర్జరీ లాంటిదే వెన్నుపూస ఆపరేషన్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ వెల్ యు ఆర్ ట్రైన్డ్ ఇన్ ద సర్జరీ. అండ్ వాళ్ళకు చూసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే బేసికల్లీ సపోజ్ సర్జరీ చేసుకున్నారనుకుంటే చాలా రకాల సర్జరీస్ ఉంటాయండి వెన్నుపూసలో.
చిన్న డిస్క్ ఆపరేషన్ ఉండొచ్చు, ఒక ఎండోస్కోపీ సర్జరీ ఉండొచ్చు, లేకపోతే ఒక ఫ్యూజన్ సర్జరీ అంటే స్క్రూస్ వేసి చేయించుకునే ఆపరేషన్స్ ఉండొచ్చు. కానీ వీళ్ళందరికీ మాత్రం ఒక ఫస్ట్ 3 నెలలు జాగ్రత్తగా ఉండడం. జాగ్రత్త ఇన్ ద సెన్స్ బెడ్ రెస్ట్ కాదు, ఒకటి 2 వీలర్ ఒకటి అవాయిడ్ చేయమని చెప్తాం ఫస్ట్ 3 మంత్స్. దెన్ కింద కూర్చోవద్దు ఒక 3 మంత్స్ దాకా. రెస్ట్ ఆల్ దే కెన్ డూ. ఓకే, సో మిగతా సర్జరీస్ లాగానే దీంట్లో కూడా అబ్సల్యూట్లీ ఇట్స్ లైక్ ఎనీ అదర్ సర్జరీ నా లెక్క అయితే. మీరు ఎంత ట్రైన్ అయ్యారంటే నువ్వు అంత బెటర్గా ట్రీట్మెంట్ చేస్తారు అంతే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.